కానే కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు కోరుకున్నారు, ప్రజాపాలన కావాలని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నదో ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం, మేము 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, సొంత జాగుంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తున్నాం, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. కావున ఇవన్నీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏమో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరగా ఈ పథకాలు ఇవ్వాలని మేము ఈరోజు అనుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు మొయినాబాద్లో మేము పర్యటన చేస్తుంటే రోడ్ల సమస్యలు ఉన్నాయి, మోరీల సమస్యలు, నారల సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళు వస్తలేవు అని కొంతమంది అంటున్నారు. అనేకమైన సమస్యలు ఉన్నాయి. స్థానికంగా మేము మొయినాబాద్ ప్రజలను ఒకటే కోరుతున్నాం, మీరు అత్యంత మెజార్టీతోటి మా 26 వార్డులలో ఎవరైతే మా అభ్యర్థులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాళ్ళని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మాత్రం తప్పకుండా మొయినాబాద్కి రాష్ట్రంలోనే ఇంకా మంచి పేరు వస్తుందని కూడా మేము చెప్తున్నాం. మున్సిపాలిటీలో అధిక నిధులు తెచ్చుకొని ఇక్కడ అందరు కష్టపడేటోళ్ళు ఉన్నారు. రాష్ట్రానికి రాజధానికి అత్యంత దగ్గరలో సమీపంలో ఉన్న మున్సిపాలిటీ ఇది హైదరాబాద్కి. కావున మీరు అందరూ కూడా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భారీ ఎత్తున ఏదైతే 11 రోజు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నారు. ఇంకోటి స్థానికంగా ఇక్కడ ఎంపీ గారు ఒక ప్రతిపాదన పెడుతున్నారు, నేను మొయినాబాద్ పేరు మారుస్తా, దాని పేరు మారుస్తా, దీని పేరు మారుస్తా అంటారు. ఎంపీ గారు మీరు పేరు మారుస్తారంటే వచ్చేది ఏం లేదు. మీరు పేరు మార్చే ముందు మీరు పనిచేయండి. మీ పార్టీ కూడా దాదాపు 11-12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మీరు 2 సార్లు ఎంపీ. ఇక్కడ మీరు ఏం నిధులు ఇచ్చారు, మొయినాబాద్ని ఏ రకంగా మీరు అభివృద్ధి చేశారు, ఏ రకంగా మీరు మొయినాబాద్ ప్రజలకు మేలు చేశారో ఎంపీ గారిని నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఎంపీ గారు ఇక్కడ వచ్చి ప్రజలని ఏదో తప్పుదారి పట్టేసి చెవులో పువ్వు పెట్టడానికే వస్తున్నారు ఇక్కడ ఎంపీ గారు. సో కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి